ఇరిగేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీఎంతో భేటీకి ముందు ఇరిగేషన్ అధికారులతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ తాజా పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇరిగేషన్ పై అయితే సీఎం సమీక్షలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? సాదిక్. ప్రసన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 2 అంశాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. మేడిగడ్డ పిల్లల కుంగివేత, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిల, ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి పనుల పురోగతి, గతంలో జరిగినటువంటి లూపోల్స్, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితులు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారుల దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ఆ తర్వాత అక్టోబర్ 21 రోజు పిల్లలు కుంగిన సందర్భం నేపథ్యంలో 21 తర్వాత ఏం జరిగింది, ఎల్ఎన్టీ కంపెనీ ఏ రకమైనటువంటి లేఖ రాసింది, ఆ లేఖను ఎందుకు దాచిపెట్టవలసి వచ్చింది, ఆ తర్వాత 2 సార్లు రివ్యూ మీటింగ్ పెట్టినా కూడా ఎందుకు ఈఎన్సీ మురళీధర్ ప్రభుత్వానికి అందజేయలేదు, దాన్ని దాచిపెట్టడానికి గల కారణాలు ఏమిటి, ఇలాంటి అనేక అంశాలపైన ప్రశ్నల వర్షం గుర్తించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికార నివాసంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశంలో చాలా వాడివేడిగా జరుగుతా ఉంది. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖద్వారము, ఫేస్ ఆఫ్ ది ప్రాజెక్టుకు మేడిగడ్డ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ డిజైన్ తో మేడిగడ్డ, అన్నారం, సుల్లేల ఈ 3 బరేజీలకు సంబంధించినటువంటి డిజైన్ అంతా ఒకటే ఉంది. సో ప్రస్తుతం అయితే మేడిగడ్డ దగ్గర పిల్లర్లు కుంగిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నిటిపైన కూడా ఆ పూర్తి స్థాయిలో కేంద్రం సంబంధించిన డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఏమిచ్చింది, మీరు ఏమడిగారు, వారు ఏమిచ్చారు, ఇటువంటి అనేక అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా నిన్న పొద్దుపోయిన తర్వాత అసెంబ్లీ మండలి సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా దీనిపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తాము, దోషులకు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడం, అదేవిధంగా సభకు హామీ ఇవ్వడంతో పాటుగా గట్టి పట్టుదలతో ఉన్న నేపథ్యంలో ఈ యొక్క రివ్యూ అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకంటే ముందు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 దఫాలుగా ఇరిగేషన్ శాఖ అధికారులతో సచివాలయంలో భేటీ అయిన తర్వాత పూర్తి వివరాలతో సీఎం దగ్గరికి ఇప్పుడు భేటీ కావడం అన్నది రాజకీయంగా వేడెక్కుతుంది. అధికార వర్గాల్లో అంటే అది ఇరిగేషన్ శాఖ అధికారుల వల్ల గుబులు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా చూసినట్లయితే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన దానిపైన మొత్తం అలైన్మెంట్స్ కానీ, పూర్తి స్థాయిలో టెండర్ విధానం కానీ, ఆ తర్వాత ఆ ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన డిఫాల్ట్ లేబిలిటీ సంబంధించిన అంశాలతో పాటుగా దాని మెయింటెనెన్స్ సంబంధించిన ఖర్చులు, ఇతరత్ర సంబంధించిన అది పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలకు ఉందా, లేకపోతే 5 సంవత్సరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారా, మళ్ళీ కాపర్ డ్యామ్స్ కోసం మళ్ళీ 55 కోట్లు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు, పూర్తి స్థాయిలో ఎంత జరిగింది, ఎందుకు ఈ యొక్క పరిణామం చోటు చేసుకుంది, ఇసుక పైన నిర్మించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటే, గతంలో అంటే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఇసుకపై డ్యామ్లు కట్టేటప్పుడు ఎటువంటి తీసుకున్నారు, డ్యామ్ అంటే బ్యారేజ్లు అని చెప్పి డ్యామ్కు ఎందుకు కన్వర్ట్ అయ్యారు అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారులతో పూర్తి స్థాయిలో నివేదిక తీసుకుంటున్నారు. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తున్న తరుణంలో అధికారులతో భేటీ కావడం, వాళ్ళతో సమావేశం కావడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మొదటి 2014 నుంచి వెళ్ళి 2018 వరకు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉండేవారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన దగ్గర ఆ శాఖ ఉండేది. ఇద్దరే దీనికి సంబంధించినటువంటి బాధ్యులు అనేటువంటి అంశం కూడా ఈ అంశంలో ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతుంది. సాదిక్, ఉత్తమ్ అయితే సీఎం రేవంత్ రెడ్డికి అయితే ప్రాజెక్టు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో దాని గురించి అయితే వివరించారు. మరి ఆ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు సాదిక్ మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో? ప్రసన్న, ఇందులో ఒకటి చాలా స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం. ఈ మేడిగడ్డ సంబంధించిన పిల్లల కుంగివేత పైన అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదే ప్రజాప్రతినిధులతో పాటు మండలి చైర్మన్, స్పీకర్ తో పాటుగా అందరినీ కూడా మేడిగడ్డకు తీసుకువే లక్ష్యంగా ఒక ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా దానిపై న్యాయ విచారణ కోసం ఉన్నత స్థాయి విచారణ అంటే సిట్టింగ్ జడ్జి చేత
విచారణలో ఉంటూ ఇచ్చే అవకాశం ఉంది. అందులో నిపుణులైనటువంటి ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి నిపుణులు ఉంటారు, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వీళ్ళతో ఒక కమిటీ వేసి దోషులకు ఏ విధంగా శిక్ష పడాలి, అదేవిధంగా ఎందుకు పారామీటర్స్ తీసుకోలేదు, ఇంటర్నేషనల్ పారామీటర్స్, నదీ జలాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్ట్ లో లూప్ జరిగింది, ఈ లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరి ద్వారా ఈ యొక్క ప్రోద్బలం జరిగింది, ఎలాంటి కంపెనీ మెయింటైన్ చేయకుండా చేతులెత్తడానికి కారణాలు ఏంటి, 2వ తారీఖు రోజు వాళ్ళు లేఖ రాస్తే ఇప్పటి వరకు ఎందుకు ప్రభుత్వం దగ్గరికి దాచిపెట్టవలసి వచ్చింది, ఇవన్నింటిపైన కూడా ఉంది. ఇప్పుడు మనకు ప్రసన్న దీంట్లో ఈఎన్సీ మురళీధర్ అనే వ్యక్తి 2012లోనే రిటైర్డ్ అయ్యాడు. అయినప్పటికీ ఆయన కేసీఆర్ రిటైర్డ్ అయినటువంటి అధికారులతోని ఈ యొక్క ఇంత పెద్ద ప్రాజెక్టు బాధ్యతలు అప్పచెప్పాడు. అంతేకాకుండా ఈ విద్యుత్ శాఖలో కూడా ఈ రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ తో కూడా పనులు చేపించుకునేటువంటి అంశం ఉంది. సో రిటైర్డ్ అయిన అధికారులకు ఏమి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చట్టపరంగా వాళ్ళు దేనిలోకి వస్తారన్న పైన కూడా ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీనిపైన చాలా సీరియస్ గా ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో 2012లో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తికి ఇంత పెద్ద లక్షల కోట్లు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్వహణ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఈఎన్సీగా ఎట్లా బాధ్యత చేపడతారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలని మాత్రం రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత దీనిపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించవచ్చు. అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరితో పాటుగా ఎమ్మెల్సీలు అందరితో కూడా మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన కోసం ఈ నెలలోనే వెళ్లేందుకు కూడా ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ సాదిక్.